ఇంపాక్ట్ 2009 ఎన్నికల్లా అవుతుందా ఆంధ్రప్రదేశ్లో చూడాలి. ఎందుకంటే విజయ్ బలమైనటువంటి ఓట్ బ్యాంక్‌ని చీల్చాడన్నటువంటి ప్రచారం నడుస్తోంది. అసలు విజయ్ కారణంగానే అక్కడ యంగ్‌స్టర్స్ కూడా పోలింగ్ బూత్‌కొచ్చారు. ఆ కారణంగానే ఆహ్, పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది 85.5% దాకా. మామూలుగా అయితే 70 దగ్గర ఆగేది అన్నటువంటి పాయింట్ ఒక పక్కన కనబడుతుంది. అయితే విజయ్ అధికారంలోకొస్తాడనైతే ఎవరు నమ్మట్ల. కానీ విజయ్‌కి మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది. అది పక్కన పెడదాం. ఇప్పుడు విజయ్ చీల్చిన ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే ఏఐఏడీఎంకే క్లాస్. ప్రభుత్వ అనుకూల ఓటును చీలిస్తే డీఎంకే క్లాస్. 2009లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాడు చిరంజీవి. కాకపోతే అదృష్టవశాత్తు అంటే అది టీడీపీకి వెళ్ళాల్సిన ఓటు చీలింది. ఆ ఇంపాక్ట్ టీడీపీ అధికారంలోకి రాకుండా పోయింది. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 2004లో కాంగ్రెస్‌కి పడ్డ ఓట్లు కాస్త టీడీపీకి పోకుండా చిరంజీవి వైపు వెళ్ళడం వల్ల ఇటు కాంగ్రెస్‌కి భారీ లాస్ జరిగింది. అందుకనే అత్యవసర మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు ఆ విధంగా స్టాలిన్‌ని గెలిపిస్తాడా? ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏఐఏడీఎంకేకి పోకుండా చీల్చడం ద్వారా. లేదు ఆ రోజున జరిగినటువంటి విధంగా స్టాలిన్ గెలుస్తాడా? లేకపోతే స్టాలిన్ పార్టీకి సంబంధించిన ఓట్లే చీల్చడం ద్వారా ఇటు ఏఐఏడీఎంకే గెలుపుకి కారణం అవుతాడా అన్నదైతే తేలాల్సి ఉంది. పర్సంటేజ్ గట్టిగానే వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్, చిరంజీవుల పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసినప్పుడు చిరంజీవికి దాదాపు 16.5-18% దాకా ఉంది. ఆంధ్రాలో ప్రాంతంలో 22% దాకా ఉంది. తెలంగాణలో 14-15 ఉంది. కలిపితే అప్పుడు ఓవరాల్‌గా 16.5-17% దాకా వచ్చింది. చిరంజీవికి 18 సీట్లు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్‌కి వచ్చేటప్పటికి మొన్న సింగిల్‌గా పోటీ చేసినప్పుడు 6.5. ఈ ట్రిప్పు జట్టుగా పోటీ చేసినప్పుడు లెక్కేయరు. ఈ చీలికల లెక్క కాబట్టి. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు అక్కడ ఏ మేరకు వస్తుందనేది చూడాలి.